పోలీస్ స్టేషన్ లో ఉంది. టీవీలో పతిత పార్వతి అని హెడ్లైన్స్ వస్తాయి. పేపర్ వాళ్ళందరూ కథలు కథలుగా రాస్తారా ఆంటీ? అయ్యో రామరామా, నాకిలాంటివి చెప్పుకు తల్లి. నేను అసలే సున్నితం, నేను తట్టుకోలేనే. ఇలాంటివి వినలేను. నేను చిన్నబాబు, చిన్నబాబు ఏం చేస్తున్నావు? వదిలి చిన్నబాబు, చిన్నబాబు వదిలు. బ్రో వదిలి ఎక్కడున్నారో చెప్పకపోతే చంపేస్తాను. నాకు తెలీదు. దీని కాలు చేతులు కట్టిపడే. ఏం చేస్తున్నారు? వదలండి. చిన్నబాబు వదిలి చిన్నబాబు. అయ్యో చిన్నబాబు, చంపేస్తాను పిన్ని. వదలండి. ఆంటీతో చెప్తాను ఇప్పుడు. వదలండి ఆంటీ. వదలు చిన్నబాబు. సైలెంట్ గా వదిలి చిన్నబాబు, దండం పెడతాను. వదలు ఐశ్వర్య. ఆంటీ చిన్నబాబు. ఆంటీ ఐశ్వర్య. పిన్ని నీకే వదలు. షట్ అప్. మహి నన్ను వదలు. చెప్పు ఎక్కడున్నారు? నాకు తెలీదు చెప్తున్నాను కదా. మహి ఐశ్వర్య. చిన్నబాబు చిన్నబాబు వదిలేవయ్యా, వదులు. ఈ చావు చంద్రముఖి చేతిలో కాదు, నా చేతిలోనే ఉంది. ఐష్ స్ప్రే చెయ్. ఆంటీ ఆంటీ ఏం చేస్తున్నారు? వదలండి. ఆంటీ ఆంటీ. మహి చచ్చిపోతుంది, వదిలే. చస్తే చావనై. నువ్వేం భయపడకు, ఇలాంటి వాళ్ళు అంత తొందరగా చావరు. మహి వదలు. వదలు మహి. ఎక్కడున్నారో చెప్పు. ఐష్ ఇవ్వు. బ్రో వదిలి ఏం చేసో చెప్పలేదంటే ఈరోజు నా చేతిలో చస్తావు. చెప్పు. అయినా ఇలాంటి రాకేష్ అంత ఈజీగా చావరు. ఐష్ బ్రో వదిలి ఏం చేసావు? ఐష్ పిల్లి తీసుకెళ్ళి గదిలో పడి. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు. సార్ ఇన్స్పెక్టర్ గారు, నా పార్వతిని వదిలేండి సార్. ఇన్స్పెక్టర్ గారు, సార్ నా పార్వతిని వదిలేండి సార్. ఎందుకు సార్ తను ఇక్కడ తీసుకొచ్చారు? పార్వతి, పార్వతి. ఏయ్, నువ్వు వరిస్తే ఎన్కౌంటర్ చేసి పడేస్తారు. నిన్ను కాదు, వచ్చిన వాణ్ణి. నీలాంటి దాన్ని విడిపించుకోవడానికి డబ్బులున్న వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. ఎన్ని చూడలేదో. నువ్వు నోరు మూసుకుని పడుండు. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు. ఎక్కడ చెప్పు. సార్ నా భార్యని విడిచిపెట్టండి సార్. ఎవరయ్యా నీ భార్య? నా భార్య పార్వతి సార్. తప్పు చేసి నన్ను తీసుకొచ్చారు మీరు. కేసేంటి? సార్ అలా అడిగితే నేనేం చెప్తాను? చెప్పవయ్యా. ఇక్కడికైతే ఫ్యామిలీ లేడీస్ ఎవరు రాలేదు. సార్ నా భార్య పార్వతి హర్బల్ బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్మడానికి వెళ్తే తనని బ్రోతల్ కేసులో అరెస్ట్ చేశారు. అయితే ఏంటి? అయితే అంటారేంటి సార్? నా భార్య అలాంటి తప్పు చేయదు. ఇలాంటి కేసుల్లో ఇరికిన వాళ్ళందరూ ఇలా చెప్తారు. ఎలా వెళ్ళే? నా భార్యను తీసుకుని వెళ్తాను నేను. నేను తీసుకురాలేదా? ఎలా వెళ్ళు? టైం వేస్ట్ చేయకు. ఇక్కడ తీసుకురాలేదా? వేరే పోలీస్ స్టేషన్కి ఏమైనా? తొందరగా ఎలా వెళ్ళు?
పార్వతి సార్ 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 నా భార్య ఎక్కడే ఉంది సార్. తన కాళ్ళ పట్టీల శబ్దం వినిపించింది సార్. సార్ పార్వతి ఏయ్, బాగానే చెప్తున్నా కానీ ఎలా వెళ్ళు. పంపించండి పంపించండి. సార్. ఎక్కడి నుంచి వస్తారా వీళ్ళు? నా భార్య ఎక్కడే ఉంది. సార్, పార్వతి రండి సార్. ఏయ్, వద్దు. తీసుకెళ్ళవా. నేను వెళ్తా. పార్వతి 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 జుంకా ఇది ఇది పార్వతిదే. పార్వతి 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 ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ గారు నా భార్య ఎక్కడే ఉంది. ఇది ఈ జూకా తందే తందే. ఇన్స్పెక్టర్ గారు ఉన్నారా ఉన్నారా? ఏంటని పార్వతి. ఇన్స్పెక్టర్ మర్యాదగా నా భార్యను వదిలిపెట్టండి. ఏంటయ్యా బెదిరిస్తున్నావా? నేను ఎవరో తెలుసా? ఎవరవయ్యా నువ్వు? వివిఐపివా? Hey, shut up! Shut up! చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఇన్స్పెక్టర్. తను నా భార్య. నీ భార్యని ఇక్కడ తీసుకొచ్చి ఉంటే రేపు కోర్టుకు వస్తుంది. అడిగలే. ఇక్కడికి వచ్చి అరిస్తే నేనేం చేస్తాను నీకు అర్థమే ఉంటది. నేను ఎవరో చెప్పకూడదని ఆగాను ఇన్స్పెక్టర్. ఒక్క ఫోన్ కాల్ తో నీ భవిష్యత్తు మార్చగలను. ఇలాంటి బెదిరింపులు చాలా విన్నాను. రాస్కెల్, డ్యూటీ చేయడం కూడా రాని ఇలాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తారో. నా ఇంటి పేరు చెప్తే మోర్చిపోతాడు వీడు, కానీ చెప్తే పరుగు పోతుంది. ఇంకా ఎక్కడ ఉన్నావేంట? వెళ్ళు కానిస్టేబుల్ తీసుకెళ్ళవా. పంపించి బయటికి. రావయ్యా బయటికి. వెళ్తాను. నా భార్యని ఎలా విడిపించుకోవాలో అలాగే విడిపించుకుంటా. వెళ్తాను. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, సార్ మీరు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. ఆయనెవరో తెలిస్తే మీరింటా సయ్యారు. ఎవరైతే నాకేంటి, నువ్వు నోరు కూర్చుని పడుండు. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు విషయం తెలిసిందండి? మహి వాళ్ళు వెళ్లారు కదా అఖిల. ఫోన్ ట్రై చేస్తున్నా, లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళు. ఎవరు త్వరగా రెస్పాండ్ అవడం లేదు. పెద్దబాబుకి ఏమైందో, ఎలా ఉన్నాడు, ఎవరు చెప్పట్లేదు అసలు. అఖిల 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 భవానీ, నీలాంబరి, అఖిల వాటర్ తీసుకురండి. అఖిల అఖిల కంగారు పడక అఖిల. కూల్ అఖిల, కూల్ అఖిల. భవానీ ఎక్కడున్నారు మీరంతా? నీలాంబరి నీళ్లు తీసుకురా. అఖిల అఖిల కంగారు పడక అఖిల. ప్లీజ్ అఖిల. భవానీ అఖిల అఖిల నువ్వు రిలాక్స్ అవ్వు, నేను నీళ్ళు తీసుకొస్తాను.
లే అఖిల, కొంచెం కొంచెం నీళ్లు తాగు అఖిల. అఖిల నీళ్లు తాగు. భవానీ, భవానీ, నీలమ్మా, నీలమ్మా, భవానీ, బావగారు. పిలిస్తే పలకరండి భవానీ. వాటర్ తీసుకురమ్మన్నాను. ఎవరు రారేంటి? నీలాంబరి ఎక్కడ ఉంది? తను ఎక్కడుందో ఏంటో తెలియదు బావగారు. రూమ్ లో ఉండకుండా మీరు ఎక్కడున్నారు? అఖిల, నువ్వు రిలాక్స్ అవ్వు, చూద్దాం పదా. నీలాంబరి, నీలాంబరి, ఏమైంది? నీలమ్మా, నీలమ్మా, రూమ్ అంతా ఏదో కెమికల్ వాసన వస్తుంది. ఏం జరిగింది? భవానీ, నీళ్ళు అందుకో నువ్వు. అమ్మా నీలాంబరి, నీలాంబరి, నీళ్ళు మొహం జల్లు. నీలాంబరి, అక్కట్లిప్పు భవానీ. పైకి లే భవానీ. నీలమ్మా, నీలాంబరి, నీలమ్మా, నీలాంబరి, లే. ఏం జరిగింది నీలాంబరి? ఏం జరిగింది? అంకుల్, అంకుల్ మహి, 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 అంకుల్ మహి, ఐశ్వర్య అక్కడ. సరే సరే పద. మామ్, ఆంటీ, మామ్, మామ్, చిన్నబాబు, పెద్దబాబు ఎక్కడున్నాడు? మీటింగ్ లో ఉన్నాడు, వస్తాడు. నిజం చెప్పండి. శేఖర్, నువ్వు చెప్పు. పెద్దబాబుకి ఏం కాలేదు కదా? సార్కేం కాలేదు మేడం, 10 నిమిషాల్లో ఫోన్ చేస్తారు. ఆంటీ, ఆంటీ, వీళ్ళిద్దరు నన్ను చంపాలని చూశారు. దేవని నేనేదో చేసేసాని, నన్ను మర్డర్ చేయాలని వీళ్ళిద్దరు చూశారు. వీళ్ళెందుకు అలా చేస్తారు? ప్రామిస్ ఆంటీ. అంకుల్ నమ్మండి అంకుల్. భవానీ ఆంటీ, నువ్వైనా చెప్పండి. నేనేం చెప్పాలి నీలమ్మా? నిజం చెప్పడానికి నీకేమైంది ఆంటీ? నీలాంబరి, మహి ఐశ్వర్యలు అలా చేయరు. అనవసరంగా వాళ్ళని బ్లేమ్ చేయకు. అయ్యో అయ్యో, ప్లీజ్ అంకుల్ నన్ను నమ్మండి అంకుల్. ఒక్క నిమిషం, ఎవరేం చేశారో నేను చెప్తాను. చెప్పడం కాదు ఐశ్వర్య, నేను చూపిస్తాను. నేను చెప్పేది పూర్తిగా వినాంటీ. మన మీద మనం హత్యా ప్రయత్నం చేసుకుంటే సూసైడ్ చేసుకునేలా ట్రై చేసి అఖిల ఆంటీ జాలి పడేలా ప్లాన్ చేసుకుందాం. డోంట్ వరీ ఆంటీ, మనం సేఫ్ గానే ఉంటాం. పార్వతికి చెక్ పెడదాం. దేవా సార్ని ఇరికించాలని నీలాంబరి సూసైడ్ డ్రామా ఆడాలనుకుంది మేడం. ఇప్పుడు చెప్పండి మామ్, వీళ్ళని ఏం చెయ్యాలో. ఇప్పుడు చెప్పు నీలాంబరి, మేం మర్డర్ చేయాలనుకున్నామా? ఆంటీ, వీళ్ళే ఆత్మహత్య చేసుకున్నట్టు నాటకాలు ఆడాలనుకున్నారు. వామ్మో వామ్మో వామ్మో, కదేంటి ఇలా అడ్డం తిరిగింది? బావగారు, చిచి. అసలు ఏం జరిగింది? నీకు కొంచెం కూడా బుద్ధి లేదు భవానీ. నీలాంబరి అలా చేస్తుంటే ఐడియా బాగుందని మెచ్చుకుంటావా? నీలాంబరి, నా కొడుకుని మానసికంగా నలిగిపోయేలా చేయాలనుకున్నా నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఆంటీ, నిజంగా వాళ్ళే మమ్మల్ని టార్చర్ చేయాలని చూసా. Shut up! మీకు మీరే చేతులు కట్టేసుకుని చిన్నబాబు ఐశ్వర్య అలా చేశారని అబద్ధాలాడుతున్నారా? అయ్యో
మేమేం చెప్పినా ఇప్పుడు మీరు నమ్మే స్థితిలో లేరు. ఇంకేం మాట్లాడకు నీలాంబరి. చిన్నబాబు పెద్దబాబు మీటింగ్ లో ఉంటే మాతో మాట్లాడేవాడు. ఎక్కడున్నాడో చెప్పండి. తెలియ డాడ్, మాదాపూర్ ఏరియాలో ఉన్నాడని చూసిన వాళ్ళైతే చెప్పారు. ప్రాబ్లం అయితే ఏముండదు మామ్. పెదబాబుకేం జరిగినా నీలాంబరి భవానీల్ని చంపేసే చిన్నబాబు. అక్క ఆంటీ, ఏంటంటే షడప్! నా కొడుకు ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు ప్రాణాలతో ఉండకూడదు. అక్క అక్క అంత మాట అనకక్క. పెద్దబాబు వచ్చేస్తాడు. నీకు దండం పెడతానక్క. మమ్మల్ని ఏం చేయకక్క. అయ్యా శేఖర్ బాబు, పెద్దబాబు ఎక్కడున్నాడో వెతుకయ్యా. నీకు దండం పెడతానయ్యా. వెళ్ళయ్యా, పెద్దబాబు ఎక్కడున్నా వెతికి తీసుకురాయ్యా. వెళ్ళయ్యా ప్లీజ్ అయ్యా, పెద్దబాబు ఎక్కడున్నాడో వెతుకయ్యా. అయ్యో భగవంతుడా, అమ్మా పెద్దబాబు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలయ్యా. ఇంకా నా బతుకు నాశనమైనట్టే. పెద్దబాబు గారిని కూడా పంపించేసినారు. పేపర్ వస్తే నా నమ్మగారి పేరు కానీ అయ్యగారి పేరు కానీ చెప్పరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరువు పోరాదు. పోరాదు. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏంటి ముగ్గురే వచ్చారు? మేం చాలు సార్, అన్ని పేపర్లలోనూ టీవీలోనూ వచ్చేలా చేస్తాం. మీడియా వాళ్ళు బాగానే మాటలు చెప్తారు. ముందు చెప్పండి సార్, ఈసారి ఎవరిని పట్టుకుంటున్నారు? తీవ్రవాది దొరికాడా? మొన్ననే ఒక ఉగ్రవాదం పట్టుకుని మీ కవర్ పెట్టాను కదా, ఆ దెబ్బతో మీ పేపర్ వాళ్ళ సేల్స్, టీవీ వాళ్ళ రేటింగ్ అమాంతంగా పెరిగిపోయింది కూడా. మరి ఈసారి ఎవరిని పట్టుకున్నారు సార్? ఇది మామూలు కేసు కాదు, వెరీ ఇంట్రెస్టింగ్ కేసు. చూపిస్తాను ఆగండి. ఫోన్ బాక్స్ ఎక్కడుంది? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏ 204 సార్, నేను అరెస్ట్ చేసిన వాళ్ళని. హలో, మీ పోలీస్ స్టేషన్ లో బాంబు ఉంది. ఏంటి మా స్టేషన్ లో బాంబా? ఏయ్ ఎవడ్రా నువ్వు? బెదిరించడానికి ఫోన్ చేస్తున్నావా? అసలు ఎవడ్రా నువ్వు? కామన్ మ్యాన్. ఈ దేశంలో దుర్మార్గులున్నారు. ముందు వాళ్ళని ఏరి పారేయాలని ప్లాన్ చేశాను. అది మీతోనే మొదలవ్వాలి. గో టు హెల్. గుడ్ బై. అరే స్టేషన్ లో బాంబు పెట్టారండి, అందరు పరిగెట్టండి పరిగెట్టండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎవరన్నా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ. రండి సార్. సార్ నన్ను కొంచెం పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్తారా? థ్యాంక్ యూ సార్. ఏ స్టేషన్ లో బాంబు పెట్టారు, అందరూ పారిపోతున్నారు. నువ్వు కూడా తొందరగా రా. చెప్పేది నేను రాను. నేను ఇక్కడే సస్తాను. పరువు పోయి ప్రాణాలతో ఉండడం కదా సావడనయ్యో. నేను ఇక్కడే నీకు బాంబు పెట్టారంట, తొందరగా రా. నేను రాను, మీరు వెళ్ళండి. నీ కర్మ, నేను వెళ్ళిపోతున్నాను. పార్వతి, పార్వతి ఎక్కడున్నావు? పెద్దబాబు గారు, పార్వతి, పెద్దబాబు గారు, పార్వతి, పార్వతి.